హలో ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను ఎక్కడున్నా అంటే ఒక పెద్ద సముద్రము తీరాన పోర్ట్ ప్లేస్లో ఉన్నాను. సో ఇప్పుడు ఈ కనబడే ఈ షిప్ దీంట్లో నేను ట్రావెల్ చేయబోతున్నా. సో ఇది దగ్గర దగ్గర నాది 12 గంటల జర్నీ. చాలా మంచి లొకేషన్లో ఉన్నాను. చుట్టూ కూడా మంచి కొండలు, గ్రీనరీ ఉంది. చూడొచ్చు, మంచి కొండలు, పచ్చగా చాలా బాగుంది ప్లేసు. పక్కనే సముద్రం. ఈ సముద్రంలో మంచి వేటగాళ్ళు కూడా మంచి చేపలు పట్టుకుంటున్నారు. ఓకే, ఇక్కడ షిప్పులు కూడా ఉన్నాయి కొన్ని, మీరు చూడొచ్చు. వాళ్ళు చక్కగా చేపలు పట్టుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ కనబడే ఈ షిప్లో నేను ట్రావెల్ చేయబోతున్నా. సో దీని లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, బయట ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఓకే, సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రావెల్ చేసేవారికి చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది షిప్. ఇది దాదాపు ఇది 3 ఫ్లోర్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోరు, దాంట్లో వెహికల్స్, బైక్లు, కార్లు, లారీలు, గూడ్స్ తీసుకుపోయి వెళ్ళి పెడతారు. ప్లస్ కొన్ని యానిమల్స్, కౌస్, బఫెల్లో, పందులు, కోళ్ళు తీసుకెళ్తున్నారు. తర్వాత మిడిల్లో మళ్ళీ అప్ స్టోర్ పైన జనాలు కూర్చుంటారు. ఓకే, సో అది టికెట్ డీటెయిల్స్, కాస్ట్, అవన్నీ ఫెసిలిటీస్ మీకు మొత్తం మంచి డీటెయిల్గా చూపిస్తాను. ఓకే, సో షిప్ మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. దగ్గర దగ్గర ఒక 50,000-70,000 మంది ఈజీగా కూర్చుంటారు. లోపల క్యాంటీన్, ఏసీ సెటప్, సేఫ్టీ అన్నీ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఏమైనా వాటర్ ఏమన్నా లోపల ఎంటర్ అయ్యి ఏదైనా ప్రమాదం జరిగేది ఉన్నా కానీ సేఫ్టీ, ప్రొటెక్షన్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. లోపల మొత్తం పై వరకు వెళ్ళి చూసి వచ్చాను నేను. ఓకే, సో ఇది షిప్. రండి ఇప్పుడు లోపల వెళ్దాం. తప్పకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఓకే, చాలా చాలా బాగుంటుంది. ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఓకే, చలో లోపలికి వెళ్దాం. సో ఇది క్రూజ్ షిప్ వాళ్ళు. ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళేమో లోపల పనిచేస్తారు. ఇది లోపల ఎంట్రన్స్ బాగా. సో ఇక్కడ కొన్ని కార్లు ఉన్నాయి, కార్లు, లారీలు, బైకులు ఉన్నాయి, అవి మనం చూడొచ్చు. ఓకే, సో ఇదేంది పెద్ద సొరంగలాగా ఉంది, గుహలాగా ఉంది అనుకుంటున్నారా? అవును, చాలా పెద్దది, చాలా పెద్ద షిప్ ఇది. ఓకే, ఇక ఇక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి, కార్ ఉంది, లారీ ఉంది. వీళ్ళు సామాన్ కూడా తీసుకెళ్తూ ఉంటారు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి. ఇదిగో ఇక్కడ ఆవులను కూడా బంధించారు. ఆవులను కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఓకే, మీకు ఇంకా ఇక్కడ చూపిస్తా. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, పందులు కూడా ఉన్నాయి. ఇవి కోళ్ళు. ఇంకా వాళ్ళ బంధువులకి గిఫ్ట్ లాగా మరుసటి రోజు పార్టీలాగా చేసుకోవడానికి బంధువులు తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, సో ఈ పంది మంచి పడుకొని ఉంది. ఓకే, ఇది ఇక్కడ దీన్ని మీరు ఇంకా క్లియర్గా చూడవచ్చు. పంది మంచి నిద్రలో ఉంది. సో ఇక్కడ నేనున్న ప్లేస్లో ఇది ఒక ఇక్కడ నుండి క్యాపిటల్కి వీళ్ళు షిఫ్ట్ చేస్తారు. అప్పుడు అక్కడ ఎక్కువ రేట్లో వీళ్ళు అమ్ముకుంటారు అన్నట్టు. ఓకే, ఇక్కడ కొన్ని లారీలు, వ్యాన్లు ఉన్నాయి, అవి సామాన్ క్యారీ చేస్తుంది వాళ్ళు. ఓకే, లెట్స్ గో అప్. అచ్చా, అనుకుంటున్నారేమో మరి షిప్లో టాయిలెట్స్ ఉంటాయా అంటే అవును, టాయిలెట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టాయిలెట్ రూమ్. ఇంకా లోపల ఎక్కువ నేను పోదలుచుకోలేదు. ఓకే, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చలో రండి పైకి వెళ్దాం. సో ఇది ముంగటి భాగం, స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. చాలా నీట్గా క్లీన్గా ఉంది. యా, ఎస్.
Need the room now. Huh? Need the room to sleep now. No, no, Oh. I'm okay. సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళు తిరిగి తిరిగి ఏదో అంటున్నారు. జనాలు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా చైర్స్, అన్నీ కూడా చైర్స్. అందరు కూడా కూర్చొని అయ్యా పడుకోవడం, తినడం, నిద్ర బయట నిద్ర, ఇంకా అది సంగతులు. సో ఇవన్నీ చైర్స్. అక్కడ పైన ఆ చివర్లో కనబడేదేమో క్యాంటీన్. అది ఇగో ఇది క్యాంటీన్. మనకు కావాల్సిన ఏమైనా ఫుడ్ ఉంటే వెజ్ నాన్ వెజ్ ఏదంటే అది ఆర్డర్ ఇచ్చుకుంటే కాసేపట్లో వాళ్ళు డెలివరీ చేస్తారు. ఓకే. సో ఇక్కడ చూడేసి మనం అంతా కూడా లోపల ఏసీ ఫిట్టింగ్, అంత బాగా కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇవన్నీ ఏసీలు, ఏసీ మనకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా ఏసీ కంటైనర్స్. ఓకే. మనకి ఏమైనా లగేజ్ కావాలి, లగేజ్ పెట్టుకుంటానికి కూడా ఇక మనకు బస్సుల పైన ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయి. ఇక్కడ మనం లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా బ్యాగులు ఉన్న వాళ్ళు, ఎక్కువ లగేజ్ పెట్టుకున్న వాళ్ళు, బ్యాగులు ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. పైన కూడా వెళ్దాం. పైన కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం. ఓకే. సో ఇక్కడ టీవీలు కూడా ఉన్నాయి, ఎల్ఈడీస్ ఉన్నాయి. కాసేపట్లో షిప్ ఆన్ అయిందంటే ఇక్కడ ఇక లోకల్ మూవీస్, సాంగ్స్ అవి పెడతా ఉంటారు. ఇంకా గోలలా ఉండిద్ది. ఓకే. సో చలో పైకి వెళ్దాం. ఇది ఇప్పుడు మనం పోయేది ఇంకా లాస్ట్ ఫ్లోర్ పైకి. ఇక్కడ వెళ్తే ఇంకా కాసేపు ఎంటర్టైన్మెంట్గా బయట చూసుకోవచ్చు. బయట వాతావరణం, సముద్రం, అలలు చూస్తూ అట్లా టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొందరు కుర్రాళ్ళు ఉన్నారు. ఇంకెవరి గొడవ వాడిది. చక్కగా సముద్రాన్ని చూడొచ్చు. సముద్రం చూస్తూ బయటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసుకోవచ్చు. పక్కనే సముద్రం. ఇందాక నేను వచ్చినప్పుడు పెద్ద చేపలు ఇందులో 3 చూసా. ఓకే. అవి ఇంకో వీడియోలు ఉన్నాయి, వీలైతే దీనికి లింక్ పెడతాను నేను, చూడండి. ఓకే. ఇది మంచి సముద్రం. ఇక్కడ నుండి ఇట్లా వెళ్తూ ఉంటే ఇండోనేషియా, పాపుआ న్యూ గిని, చైనా అవి వస్తూ ఉంటాయి. ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా వీటికి లింక్ అయి ఉన్నాయి. ఓకే. సో ఇది లోకల్ పీపుల్. ఇంకా వాడిది. ఓకే. ఓకే. ఇది పైన రాడార్. ఇది దీని సహాయంతో వీళ్ళు సిగ్నల్స్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఒక డెస్టినేషన్, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఇది రాడార్ పనిచేస్తుంది. తర్వాత దీని సరౌండింగ్ ఏరియాలో ఏదైనా ఇంకా పెద్ద షిప్స్ ఉన్నాయి అంటే ఇది వాళ్ళకి చూపిస్తానట్టు, ఇంత దూరంలో ఇంకొక షిప్ ఉంది, పోతుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది దాని ద్వారా. ఓకే. సో ఇది ఇక్కడ చూస్తే మనకు లైఫ్ సేవింగ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. ఏదైనా అనుకోకుండా షిప్లో వాటర్ ఎంటర్ అయిపోయి ఏదైనా ప్రమాదం జరిగితే ఇది ఓపెన్ చేసినామంటే దీంట్లో లైఫ్ సేవింగ్ జాకెట్స్ ఉంటాయి. ఓకే. వీటిని ఓపెన్ చేసేసి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటారు. ఇంకా దాంతో మనము కాసేపు బయట ఉండొచ్చు, సముద్రంలో ఉండొచ్చు. ఈలోపు వేరే షిప్ల ద్వారా, బోట్ల ద్వారా, హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చి జనాల్ని సేఫ్టీ ప్లేస్కి పంపిస్తారు. సో ఇవి కూడా లైఫ్ సేవింగ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ప్లస్ ఇదిగో ఈ ఇంకో డైరెక్షన్లో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కనబడే అవి 2 కూడా ఈ బాక్సెస్, అవి లైఫ్ సేవింగ్ జాకెట్స్ బాక్సెస్. ఓకే. అవి కూడా 2 బాక్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఆల్రైట్. సో ఇది తర్వాత ఇది సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మెనూ. ఇది మన టైం ఉంటే మంచిగా చదువుకొని ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎక్కడ ఎట్లా పోవాలి, దారిలు అన్నీ కూడా దీనికి చక్కగా డిజైన్ చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. సో నైట్ టైం ఇంకా ఈ లైట్లు అన్నీ వెలుగుతూ ఉంటాయి. ఈ లైట్స్ ఇంకా గోలలాగా ఎంజాయ్మెంట్గా, ఎంటర్టైన్మెంట్గా
చాలా బాగుంటుంది. ఓకే, ఇది నా సెకండ్ ఆర్ 3-4 సార్లు ఎక్కానులే. ఇలాంటి షిప్పులు ఎక్కి ట్రావెల్ చేశాను. బాగుంది, చాలా మంచి ప్రదేశము. చుట్టూ కూడా కొండలు, పచ్చటి కొండలు. ఇది ఎంత బాగున్నాయి చూడండి, కొండలు, మేఘాలు. చాలా బాగుంది. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది. ఓకే, చూడాలి కొన్ని ప్లేస్లలో, జీవితంలో కొన్ని ప్లేస్లు చూడాలి. చూసి దేవుడు చేసిన సృష్టిని మనం చూసి సంతోషించి దేవుని ఘనపరచాలి కదా. సో గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను కూడా దేవుని స్తుతిస్తున్నా, థ్యాంక్స్ చెప్పండి. ఓకే, మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి లొకేషన్స్ నేను వెళ్ళే ప్రతి ప్లేస్ని నేను వీడియోస్ తీసి మీకు పంపిస్తూ ఉంటాను, చూపిస్తాను. నా ఆశ ఏంటంటే నేను వెళ్ళే ప్రతి స్థలం కూడా, ప్రతి ప్లేసెస్ మీకు చూపించాలి, మీరు కూడా చూడాలి. ఓకే, గాడ్స్ క్రియేషన్ is so big and so beautiful. So I just wanted to show you and you can see and enjoy those videos. Okay, I hope you enjoy by this video and don't forget like, subscribe, share. Stay connected. May God bless you. కిందికి వెళ్దాం. ఓకే, స్టే కనెక్టెడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, రైట్, మర్చిపోయాను. మీకు ఈ టికెట్ విషయం చూపిస్తా, కాస్ట్ ఎంత ఉంటుంది, ఎక్కడికి, దాని డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తా. ఓకే, ఇది నా టికెట్. ఓకే, ఇది నా టికెట్. దీని మొత్తం డీటెయిల్స్ మీకు క్లియర్గా చూపిస్తా. కాస్ట్ ఎంత, ఎంత వరకు, అన్ని డీటెయిల్స్ దీని మీద ఇవ్వబడతాయి. ఇది ఇక్కడ ఇంకా అటాచ్మెంట్ ఉంటుంది ఇంతవరకు, కానీ దాన్ని కట్ చేసుకొని సగం వాళ్ళు తీసుకుంటే సగం మనకి ఇస్తారు. ఓకే, ఇది నా పేరు అంజన్ యాదవ్. డేటు, టైమింగ్స్, దాని కాస్ట్ $8, ఒక్కో సీటు డిలే. సో ఇది ఈ విధంగా మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత లోపల వాళ్ళు చేస్తారు, చెక్ చేస్తారు, ప్రతి పర్సన్ని చెక్ చేస్తారు వాళ్ళు. ఓకే, డోంట్ ఫర్గెట్, స్టే కనెక్టెడ్. గాడ్ బ్లెస్ యూ. Bye.